ఈనాడులో చూస్తే ఈనాడులో హైలైట్గా ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి? ఐటీ కారిడార్ గురించి కానీ కమల దళపతి రేసుకు సంబంధించిన వార్త కానీ మనకు కనబడతా ఉంది ఇక్కడ. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ ఇవే ఉన్నట్టున్నాయి. బీసీ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమంటూ వార్త కనిపిస్తుంది. నేడు నోటిఫికేషన్, జూలై 1వ తేదీన ప్రకటన. రేసులో ఈచెల, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ సమీకరణాలు మారితే రామచంద్రరావుకు ఛాన్స్ అంట. తుది పేరు ఖరారుపై జాతీయ నాయకత్వం కసరత్తు. ఒకే నామినేషన్ దాఖలయ్యే అవకాశం కనిపిస్తుందంట. అంటే బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. కొన్ని గంటల్లోనే కొత్త సారథి ఎవరో తెలిపోనుంది. అయితే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం నోటిఫికేషన్ జారీ కానుంది. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఇక రాష్ట్ర రాజకీయాలు బీసీల ఓటు బ్యాంక్ కేంద్రంగా మారిన క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆ సామాజిక వర్గం వైపే బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతుందన్న ప్రచారం జరుగుతుంది. అందులోనూ ఎంపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ బీసీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. మిగతాది 3వ పేజా. పేర్లపై చర్చ జరుగుతుందంట. ఈటెల, అరవింద్ ఇద్దరు ఇప్పటికే గట్టి ప్రయత్నాలంట. ఎవరు? ఈటెల, అరవింద్ గట్టి ప్రయత్నాలు చేశారు. ఇక బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తున్న తాను రేసులో లేనని గతంలో ఆయన పేర్కొన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఎంపీకి కాకుండా మరొక సీనియర్ నేతకు పట్టం కట్టాలనుకుంటే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు అవకాశం దక్కవచ్చన్న చర్చ జరుగుతుంది. రామచంద్రరావుకు పార్టీ పాత తరం నాయకుల మద్దతు కూడా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక దశలో బండి సంజయ్ కూడా రామచంద్రరావు పట్ల సానుకూలత చూపారని అంటున్నాయి. అయితే 2 ఏళ్లుగా వాయిదా పడుతున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం 2023 జూలై 4న బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత అప్పగించింది. అది తాత్కాలికమేనని, కొన్ని నెలల కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని అప్పట్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎక్కువ మంది సీనియర్ నేతలు పోటీ పడడం, తర్వాతి పరిణామాల్లో 2-3 గ్రూపులు ఏర్పడడంతో ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఒక దశలో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కూడా ఏర్పడింది. మరోవైపు పార్టీ జాతీయ నాయకత్వం అంతా ఇటీవల వికసిత్ సంకల్ప సభలో పేరిట ఏమంటారు అంతా రంగం అంతుచిక్కపోవడంతో ఆశావాహులు కూడా తమ ప్రయత్నాలకు కొంత విరమించారు. ఇన్నాళ్లకు మళ్ళీ కదలిక వచ్చింది. పోటాపోటీ సభలతో చర్చనంట. ఇటీవల వికసిత్ సంకల్ప సభ పేరిట సభ నిర్వహించిన ఈటెల రాజేందర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్తో పాటు రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభకు ఆహ్వానించారు. మరోవైపు నిజామాబాద్లో జాతీయ పసుపోడు ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ అరవింద్ రైతు మహాసమ్మేళనం పేరిట బహిరంగ సభ చేపట్టారు. అందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న ఇద్దరు ఎంపీలు పోటాపోటీగా సభలు నిర్వహించడం పార్టీలో చర్చకు దారితీసింది. ఎన్నిక లాంఛనమేనంట. నూతన అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇచ్చేది జాతీయ నాయకత్వం ఖరారు చేయాల్సి ఉంది. తర్వాత ఎన్నిక లాంఛనమే కానుంది. సాధారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కలిసి ఎన్నుకుంటారు. పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే పర్యవేక్షణలో ఎన్నిక చేపడతారు. అయితే ఒకే నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉందని వారే రాష్ట్ర అధ్యక్ష పదవి చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో సమర్థుడికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అంటూ ఇక్కడ వార్త మనకైతే హైలైట్ కనిపిస్తుంది. చూడాలి ఏమవుతుందో. బీజేపీ బీసీకే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందట. అంటే ఇవాళ నోటిఫికేషన్ వస్తాడ. నేడు నోటిఫికేషన్ వచ్చి మరి జూలై 1వ తేదీన ప్రకటన ఉండే అవకాశం ఉంటుందట. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేస్తారు. సో నామినేషన్లో ఎంతమంది దాఖలు చేస్తారనేది చూడాల్సినటువంటిది. చూడండి, జూలై 1న అధ్యక్షుడు అంట. వారం నోటిఫికేషన్ జారీ కానుంది. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారట. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది ఏందనేది నామినేషన్లు స్వీకరించి ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది. నేడు నోటిఫికేషన్ వచ్చి మరి నామినేషన్లు స్వీకరణ తర్వాత మరి 1వ తారీఖున ప్రకటించేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుందని చూడండి. జూలై 1వ తేదీన ప్రకటన ఉంటుందట. మరి ఎక్కువ బీసీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీ అయినటువంటి ఈటెల కానీ, బండి సంజయ్ కానీ, ధర్మపురి కానీ, మరి లక్ష్మణ్ కానీ, ఆయన పేరు రామచంద్రరావు కానీ, అరవింద్ కానీ, లేకపోతే ఈటెల కానీ, ఈ 4-5 పేర్లే వినిపిస్తున్నాయి. డీకే అరుణ అంటున్నారు. డీకే అరుణ మహిళా కోటలో వస్తుందా రాదా పక్కన పెడితే ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు అయితే ఈటెల చాలా
సీరియస్గా ట్రై చేస్తున్నది తెలుస్తుంది. ధర్మపురి అరవింద్ కూడా సీరియస్గా ట్రై చేస్తున్నది. ఇక రామచంద్రరావు సీనియర్ నాయకుడు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా ట్రై చేస్తున్నది తెలుస్తుంది. ఇక బండి సంజయ్ ఇస్తే ఇవ్వని లేకపోతే లేదు అన్నట్టుగా న్యూట్రల్గా ఉన్నట్టుగా తెలుస్తున్నది. బట్ కొత్త అధ్యక్షుడు మాత్రం బీజేపీ పార్టీకి అవసరం. వచ్చే అధ్యక్షుడు పార్టీని 10 ఏళ్ళు అధికారంలో ఉంచినట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టుగా ఉండాలి. ఒక ఫైర్ బ్రాండ్ ఉండాలి, కొంత యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలని ఒక చర్చ జరుగుతుంది బీజేపీలో. కాబట్టి మరి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఈచలన, అరవిందా లేకపోతే బండి సంజయ్, ఎవరికి అవకాశం ఇస్తే బీజేపీ పరుగులు పెడుతుంది, ఎవరికి అవకాశం ఇస్తే బీజేపీ జెండా మరి తెలంగాణలో రెపరెపలాడబోతుంది అనేటువంటి అంచనాకు మరి బీజేపీ పార్టీ వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియను పెట్టి ఆ తర్వాత ఒకటే నామినేషన్ కనుక వస్తే వాళ్ళ పేరుని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఎక్కువ నామినేషన్లు కనుక వస్తే మరి దాన్ని ఫిల్టరైజ్ చేసి కొంత పేర్లు ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది, ఎవరి పేరు